Daily. Taste the Daily. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మనస్తత్వంపై సినీ నటి సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా రంగంలో పవన్ కళ్యాణ్ ఎవరికీ తల వంచలేదని, రాజకీయాల్లో కూడా అలాగే ఉంటారనేది తన అభిప్రాయమని అన్నారు. క్రిస్మస్ సంబరాల్లో పాల్గొనేందుకు రాజమండ్రి వచ్చిన జయసుధ మాజీ ఎంపీ హర్ష కుమార్ ఇంటికి విచ్చేశారు. పాస్టర్లకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా తన సినిమా, రాజకీయ కెరియర్ల గురించి మాట్లాడారు. తాను ప్రస్తుతం మలయాళ చిత్రంలో నటిస్తున్నానని, తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అవుతానో లేదో చెప్పలేనన్నారు. గోదావరి జిల్లాలో సినిమా షూటింగ్స్ అంటే ఇక్కడి ప్రజలు ఆతిథ్యాన్ని నటులు ఎవరూ మరిచిపోలేరని అన్నారు. సిన్సియారిటీ కారణంగానే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారని జయసుధ పేర్కొన్నారు. సినిమా వాళ్ళని తీసుకొచ్చి రాజకీయాలను తీసుకొచ్చి రోలే లేదంటే ఎవరు చేయలేరు. ద రోల్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. డెఫినెట్గా అంటే 100% డెడికేటెడ్గా ఉన్నాడని నేను నమ్ముతున్నాను, నేను అనుకుంటున్నాను. అంటే ఒక్కొక్కరి ఒపీనియన్ ఒక్కొక్కలా ఉంటున్నాను. మీ ఆలోచన వేరేలా ఉంటుంది, నా ఆలోచన వేరేలా ఉంటుంది కదా. మీ ఇంట్లో పెసరట్టు ఒకలా ఉంటుంది, మా ఇంట్లో పెసరట్టు ఒకలా ఉంటుంది. మీ ఇంట్లో పచ్చిపప్పు, మా ఇంట్లో ఒకలా ఉంటుంది. మీ రుచి వేరే, నా రుచి వేరే, నా థాట్స్ వేరే, మీ థాట్స్ వేరే. సో ఈచ్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఈస్ గాట్ వండర్ఫుల్. ఆయన యాటిట్యూడ్ ఆయనదే అండి. అసలు దాంట్లో యాక్టింగ్ ఏమి ఉండదు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు డిప్యూటీ సీఎం ఆయన గురించే కదా మీరు చెప్తున్నారు. ఆయన ఎప్పుడు అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఆయనలో మార్పు ఏం లేదు. ఆయన సినిమాలోనూ ఎప్పుడు తల వంచలేదు ఎవరికి. ఇక్కడను అదే జరుగుతుంది. తనకి ఒక స్టైల్ ఉంది, తనకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంది తనకి అని. లేకపోతే కొంచెం ఇంత స్టడీగా ఎప్పుడో వెళ్ళిపోయి ఉండాల్సింది, మధ్యలో వదిలేసి వెళ్ళలేదు కదా. సో ఎంతవరకు ఆ కష్టం, ఆయన పడిన కష్టం, ఆయన ఆ సిన్సియారిటీ ఆయన ఇంతవరకు తీసుకొచ్చింది. సో అందుకు ఆయన్ని మనం అప్రిషియేట్ చేయాలి. మిగతా ఆర్టిస్ట్ మధ్యలో మనకు ఎందుకులే ఈ తలనొప్పి వేళతో ఎక్కడ పడతామని చెప్పి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆయన సినిమాలో యాక్ట్ చేస్తానంటే ఆయనకి ఎంతైనా ఏదైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సినిమా ప్రొడ్యూసర్స్. సో Thank you.